వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం యశోద హాస్పిటల్ మెడికల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో ఎండోవాస్కులర్ సర్జన్, ఫుడ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ నందు PAD సమస్య వచ్చినా వారికి అడ్వాన్స్ టెక్నాలజీ ప్రొసీజర్ తో అత్యాధునిక సదుపాయాలతో అతి తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ స్థాయిలో ఎండోవాస్కులర్ టెక్నిక్ ద్వారా వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ ప్రొసీజర్ ను నీడిల్ పంచర్ ద్వారా జస్ట్ వైర్లు పాస్ చేస్తాము. ఎక్కడ కూడా ఒక కోత కూడా కనపడదు. ఎటువంటి మత్తు మందు ఇవ్వకుండా పేషెంట్ స్పృహలో ఉన్నప్పుడే చేస్తామన్నారు. ఆ తర్వాత యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు అని తెలిపారు. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఇప్పటి వరకు ప్రతి నెల సుమారు 100 మంది నుంచి 150 మంది పేషెంట్లను రికవరీ చేసి పంపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ మార్కెటింగ్ మేనేజర్ డి బాలరాజు, టీమ్ లీడర్ కె మహేష్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ ఫర్ యశోద వాస్కులర్ సర్జరీ యూనిట్ ఇన్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ అండి. ఈరోజు నేను మీ ముందుకి ప్రధానంగా రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, వాస్కులర్ సర్జరీలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీ దగ్గర మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చాను అనమాట. సో చాలా మందికి ఏంటంటే మనకు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఏదైతే మనం హార్ట్ అటాక్ అంటామో దాని గురించి చాలా ఎక్కువగా తెలుసు, కానీ అదే గుండెలోని రక్తనాళాలు బ్లాకేజ్ అయితే మనకు గుండెకి ఎలాంటి సమస్యలు వస్తాయో అలాంటి సమస్యలే కాళ్ళలో కూడా, రక్తనాళాల్లో బ్లాకేజ్ అయినప్పుడు కూడా అలాంటి సమస్యలే కాళ్ళలో వస్తాయి. దాన్నే మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఇప్పుడు మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంటుంది కాబట్టి ఆ షుగర్ ఉన్న పేషెంట్స్ లో 30% ఆఫ్ పేషెంట్స్ లో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మన హార్ట్ ప్రాబ్లమ్ ని ఎలాగైతే CAD అంటామో దీన్ని PAD అంటాం, అంటే ప్యాడ్ అంటాం అనమాట. అంటే కాళ్ళలో వచ్చే ఈ బ్లాకేజెస్ ని. కాకపోతే ఇది కూడా అంతే ఇంపార్టెంట్. కానీ మన ఇండియాలో ఏంటిది, మన గుండెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకి ఇవ్వం. చాలా మంది షుగర్ పేషెంట్లు మీరు వినే ఉంటారు, చిన్న పుండు కాల్లో అయ్యి అది ఆ కాలు కాస్త తీసేసే పరిస్థితికి వెళ్ళింది, ప్రాణం పోయే పరిస్థితికి వెళ్ళింది అని. ఈ సమస్య కనిపించడానికి టిప్ ఆఫ్ ఐస్బర్గ్, అంటే మంచు కొండలో ఒక చిన్న ముక్క బయటికి కనిపిస్తుంది, కానీ మిగతా అసలు మూలం అనేది బయటికి కనిపించకుండా పోతుంది. చాలా మంది పేషెంట్స్ దీనికి కరెక్ట్ అవగాహన లేకపోవడం వల్ల ఫస్ట్ అది వేలుతో మొదలై కాలు తీసే వరకు, ప్రాణం పోయేంత వరకు అవుతుంది. చాలా మంది ఇండియన్ పేషెంట్స్ ఎలా ఉంటారు, సింగిల్ బ్లడ్ ఎర్నర్స్. వారి వల్లనే వారి కుటుంబము నిలబడుతుంది. ఒకవేళ అలాంటి వ్యక్తి ఒక కాలు మనం తీసేస్తే వారి కుటుంబం మీద కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లోనే దీన్ని పసిగట్టగలిగితే చాలా మంది కాలు కాపాడగలుగుతాము, ప్రాణం కాపాడగలుగుతాము, వాళ్ళ కుటుంబాలను కూడా మనం కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ నెంబర్ ఆఫ్ యాంపిటేషన్స్, అంటే మేజర్ యాంపిటేషన్స్, అది బిలోని యాంపిటేషన్ కావచ్చు, అంటే మోకాలు కింది భాగం వరకు కాలు తీయడం కావచ్చు, మోకాలు పై భాగం వరకు కాలు తీసే పరిస్థితి మనలాంటి డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియాలో ఇంత మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నప్పటికీ అత్యంత ఎక్కువ శాతం మంది చిన్న చిన్న టౌన్స్ లో, మేజర్ సిటీస్ లో ఇప్పటికీ కాళ్ళు కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చినప్పుడు 3 ప్రధానమైన సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది, ఇంటర్మిటెంట్ కార్డికేషన్ అంటాం. అంటే నడిచేటప్పుడు కాళ్ళు, పిక్కలు, తొడలు బాగా పట్టుకొని వారు సరిగ్గా నడవలేకపోవడం. 2 రెస్ట్ పెయిన్, అంటే భరించలేంత నొప్పి కాల్లో ఉండడం వల్ల వారికి నిద్ర పట్టకుండా ఉండి ప్రాణాలు తీసుకోవాలనిపించేంత నొప్పి కాల్లో రావడం. 3 మాలని గాయాలు కాళ్ళలో కావడం, గ్యాంగ్రీన్ అంటాం. ఈ 3 సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వాస్కులర్ సర్జన్ ని కలిసి ఏ విధంగా అయితే మనం హార్ట్ కు బైపాస్ చేస్తామో, ఏ విధంగా అయితే హార్ట్ లో మనం స్టంట్ పెడతామో, అలా కాళ్ళలో రక్తనాళాల్లో కూడా రక్తం ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి ప్రొసీజర్స్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా పేషెంట్స్ కు ఉంటుంది. మా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మేము ఓపెన్ సర్జరీస్ లైక్ బైపాస్ సర్జరీస్ ఫర్ కాళ్ళకు, అదే విధంగా యాంజియోప్లాస్టీ, స్టంటింగ్, అది కూడా అత్యాధునికమైన పరిస్థితుల్లో ఎలాగైతే UK, US, సింగపూర్ లో ఎలా అయితే జరుగుతుందో ఆ లెవెల్ ఆఫ్ వైద్యం కూడా మా దగ్గర అత్యంత ప్రీమియం కాస్ట్ లోనే, అదే విధంగా అత్యంత మంచి సౌలభ్యాలతోటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల అవన్నీ మనం చేయగలుగుతున్నాం. సో ఆ యొక్క ఫెసిలిటీస్ ని ఉపయోగించుకొని చాలా మంది కాళ్ళు కాపాడాలని, అదే విధంగా వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మెయిన్ ఒకటి ఏజ్ ఎక్కువగా ఉండడము, దాంతోపాటు ఒబిసిటీ అంటే ఉదరకాయం ఉండడము, 3 షుగర్స్ అసలు కంట్రోల్ లేకపోవడము, ఐదర్ తంబాకు తినడం కానీ, నవలడం కానీ, లేదా పీల్చడం కానీ, ఈ యొక్క వాటి వల్ల అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ, ఈ యొక్క వాటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవడం జరుగుతుంది.
ఇంకోటి యాజ్ ఇఫ్ నో మనం చూసుకుంటే మనకున్న సౌలభ్యాలు చాలా ఎక్కువగా అవైలబుల్ ఉండడం వల్ల మన వాళ్ళలో చాలా మంది ఉదరకాయంతో ఉండడము, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది. మన తాతలు కానీ మన తండ్రులు కానీ ఎవరు ఎక్సర్సైజ్ చేయలే. ఇప్పుడు మనం మాత్రం మీరు చేశారా లేదా, వాకింగ్కి వెళ్ళారా లేదా, ఇలాంటివి చేశారా లేదా అని అడిగే పరిస్థితిలో మనం ఉంటున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరం షుగర్ రాకుండా మెయిన్గా కంట్రోల్ చేసుకోవాలి. చెడు వ్యసనాలు లైక్ మనకు టొబాకో చూయింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివి దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా ఇలాంటివన్నీ చేస్తూ ఈ రోగాలకు చాలా దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.